ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ భరత్. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేకం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలల మైదానంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామి సదస్సుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ భరత్ తెలిపారు. 400కు పైగా ఒప్పందాలు, 9 లక్షలకు పైగా పెట్టుబడులు వస్తాయని తెలిపారు. 14-15 తారీఖు మీ అందరికీ తెలుసు, సిఐఐ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు, ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్లో సైన్ అవ్వబోతున్నాయి. అండ్ గతంలో ఎలాగైతే కూటమి ప్రభుత్వంలో 14-19 మధ్యలో చేశామో, ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టర్స్ అందరినీ విశాఖపట్నాన్ని ఆహ్వానించడం, దానికి తగిన అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున చాలా బాగా చేస్తున్నారు. నగర బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మీరు అందరూ నోటీస్ చేస్తుంటారు. దాంట్లో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి, ఏదైనా కరెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని మీద కూడా నేను ప్రధానంగా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ డబ్బు మనం ఏదో పైన మేకప్ లాగా కాకుండా మనం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి ఈ సమ్మిట్ తర్వాత కూడా నగరంలో ఉన్న సిటిజన్స్కి పనికొచ్చే విధంగా. శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో సిట్టు దూకుడుతో కల్తీగాళ్లకు వణుకు మొదలైందని అన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా నిత్యం వారిని పూజిస్తూ వారి యొక్క ఆశీస్సులతో తమ తమ జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా, శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణ చేస్తూ తరించారు.
त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् अर्थं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोत्स्वारः परदरः अर्धोन्दलसदं तारेण रुद्धम् एतत्त्वमनस्वरूपम् जगारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानं संहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निसर्गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदयात् योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते हस्तलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने हेडयेमहे असौयावसर्वधनीलग्रीव विलाहितः हुतैनं गोपादृशन्नदृशन्नदहार्यः हुतैनं विश्वाभूतानि सदृष्टा प्रणयातनः नमोऽस्तनीलग्रीवाय सहस्राक्षाय मेढुषे अथाय सत्पानान्तेभ्य करन्नमः प्रमञ्चधन्मनस्त्वमभयारार्त्रयोर्च्यां यास्य देहस्त यशभपराधो भगवव अवदत्यधनस्त्वगो सहस्राक्ष शते शते यशेरी शल्यानां मुख शिवानः सुवना भव वीच्यन्धनक्वर्गिना विशिखागो सद्यामुष्टतां पतये नमो नमो समध्यानक्वञ्चरुद्धप्रकृन्दानामदये नमो नमो श्लेषने गिरिचराय कुलञ्चानामदये नमो नमः सुमध्याधन्माभ्युस्सवा नमो नमः मृगयभ्यस्वनेभ्यस्सवा नमो नमः स्वभ्यस्वपद ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు. నమస్కారం చేసుకోండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం అభిషేకం పూజలు నిర్వహించి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు. వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవః పితా మే జాతస్సోహం జనని యువయోః ఏకలక్ష్యం దయాయాః దత్తో యుష్మత్ పరిజన దయా దేశికైరప్యతస్త్వం కిం తే భూయ ప్రియమిది కిల స్మేర వక్త్రా విభాసి.
అగ్నిర్నః పాతు కృత్తికాః అని వేదవాక్యం ప్రారంభం. నక్షత్రమునందు కృత్తికా నక్షత్రం చాలా శ్రేష్టమైనది. భగవంతుడు మాసంలో కార్తీక మాసం విశేషమైన మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క క్షేత్రంలో విష్ణు క్షేత్రం కానీ శైవ క్షేత్రం కానీ భగవంతుడు వనభోజన మహోత్సవం అని వనానికి వెళ్ళి స్వామివారిని అక్కడ కొలువుంచి స్వామివారికి విశేషమైన షోడశోపచార పూజలు నిర్వహించి అక్కడ వచ్చిన భక్తులందరికీ అత్యద్భుతంగా విశేషమైన ప్రసాదాలు తయారు చేసి ఆ భగవంతునికి ఆరగించి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ వినియోగించేసే ఒక అనవాయికం. ఆ రీతిలో అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా సమేత శ్రీ అమృతవల్లి నాయికా సమేత ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి నందు మఠాధిపతి వారి యొక్క ఆవేశం మేరకు 2007 సంవత్సరం నుంచి ఇంతవరకు అవిచ్ఛిన్నంగా నిర్విఘ్నంగా ఈ యొక్క వనభోజన మహోత్సవం కండుల పండుగగా అత్యద్భుతంగా జరుగుతున్నది. దాంట్లో ఈరోజు స్వామివారి 3వ సోమవారం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం 3వ సోమవారం ఈ అహోబిల క్షేత్రంలో భగవంతునికి దేవస్థానానికి సంబంధించిన ఈ ఒక వనం దాదాపు 7.5 ఎకరా ఈ వనంలో స్వామివారు కొలువుంచి ఉదయం 7 గంటలకే రావుకాలం ముందుగానే స్వామివారిని ఇక్కడ కొలువుంచి 10 గంటల నుంచి 11:30 వరకు విశేషమైన అభిషేకము అనగా పాలు, పెరుగు, వాసన ద్రవ్యాలు, పసుపు, గంధం, తేనె, కొబ్బరి నీళ్లు ఇటువంటి దాంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి ఆ భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని ఆ ఒక్క అన్నదానంలో కలిపి భక్తులందరికీ ఆ ప్రసాదం వినియోగించే అనవాయికం. సాయంకాలం హిందూపురం ఎంపీబీకే పార్థసారథి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై తీవ్రంగా మండిపడ్డారు. పెనుకొండలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ మాధవ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, కురుబ కులానికి ఆయన చేసిన సేవ ఏంటో చెప్పాలని నిలదీశారు. గత 5 ఏళ్లలో వారి పార్టీ అధికారంలో ఉన్న కురుబలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ లేనిపోనివన్నీ మాట్లాడాడు. మొన్నటి రోజున మా యువ నాయకుడు, మా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు కళ్యాణ్ దుర్గానికి రావడం జరిగింది. మా ఆరాధ్య దైవం, మా కుల దైవమైనటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది. ఆ పండుగలో భాగంగా వచ్చారు. ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ దుర్గంలో దాదాపుగా 20-25 వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమిలినేని సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో 12 లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని, అదేవిధంగా దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే కనకదాస యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది. మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర. రాష్ట్ర యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవితకు వేదిక అవుతుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ నెల 14-18 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉన్నారు. దీనిలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపుగా మనం ఇక్కడ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం. ఇక్కడ 7.5 లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ 410 ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం. కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా
పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకి యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ పరిశ్రమల తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, మిగిలిన మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు వస్తున్నారు, విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక కాబోతూ ఉంది. ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన కోసం ఈ విశాఖలో జరిగే సిఐఏ సదస్సుని మనం నిర్వహిస్తబోతామని చెప్పి నేను తెలియజేస్తానండి. విశాఖ వేదికగా అఖిల భారత తపాలా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. 40వ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి పాల్గొని ప్రారంభించారు. దేశంలో 14 రాష్ట్రాలకు చెందిన 121 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. భారీగా క్రీడాకారులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రీడా పోటీలో మహిళలు కూడా తమ ప్రతిభలో ఆకట్టుకుంటున్నారు. చేయాలి, జిమ్ చేయాలి, అథ్లెటిక్స్, ఎనీ స్పోర్ట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలాగే చాలా మంది చాలా బాగుంటుంది. మన చదువుతో పాటు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. అలాగే స్టడీ కూడా మంచి ఎగ్జామ్స్ రాసి మంచి చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకొని అలాగే ఇండియాకి స్పోర్ట్స్లో కూడా మెడల్స్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ స్టేట్ ఆల్ పార్టిసిపేషన్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ. Table tennis in India and beyond. We hope that. And thank you so much all the players, all the kids who are present here. Captain of Maharashtra, please report. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా విశాఖలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రం, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పాదగయ క్షేత్రం, శ్రీశైలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకోజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరుని దర్శించుకుంటున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.